వైభవంగా గుంజేడు ముసలమ్మ జాతర పూర్తిగా కారడవిలో ప్రయాణం. ముసలమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి సీతక్క. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, ఆదివాసీల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ జాతర మహావైభవంగా జరుగుతోంది. కనీసం రోడ్డు మార్గం లేని ఆ ఆలయం వద్దకు భక్తి మార్గమే భక్తులను నడిపిస్తోంది. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం అమ్మవారి ప్రతిరూపాన్ని వనం నుండి జనం మధ్యకు తీసుకొచ్చారు. సాధారణ భక్తులతో పాటు మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగే ఆదివాసీల జాతర ముసలమ్మ జాతర మహావైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే జాతరకు అడవి మార్గాల్లో కొండ కోనలు దాటుకుంటూ వెళ్లి ముసలమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. మొదటి రోజు తోలెం వంశీయులు గుడిని శుద్ధి చేసి గద్దెను శుభ్రం చేస్తారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ముసలమ్మ తల్లి ప్రతిరూపాన్ని వనం నుండి జనంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలతో కారడవి మారు మోగింది. అడవి మార్గంలో రాళ్లు, రప్పలు, వాగులు దాటుకుంటూ వెళ్లి ముసలమ్మ తల్లి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం గుంజేడు గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు ఉదయం సూర్యోదయం నుండి పిల్లా పాపలతో బోనాలు సమర్పిస్తారు. డోలు వాయిద్యాలతో, గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో ఆదివాసీ నృత్యాలు చేస్తూ శివసత్తుల పూనకాలతో బోనాలు తీసుకొచ్చి వాగు ఒడ్డున వెలిసిన ముత్యాలమ్మ గుడిలో సమర్పించారు. 2వ రోజు ముసలమ్మ తల్లిని వనం నుండి తీసుకువచ్చి గుంజేడు శివారులో వాగు ఒడ్డున ఉన్న ఆలయ గద్దెలపై నిలిపారు. ముసలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుండి కుల, మతం భేదం లేకుండా భారీగా భక్తులు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ముసలమ్మ తల్లిని దర్శించుకొని కోళ్లు, మేకలను మొక్కులు తీర్చుకుంటారు. మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా నిలిచే ఇలాంటి జాతరలు, పండుగలను కాపాడుకోవటం మన బాధ్యత అని గుర్తు చేశారు. నేడు భక్తుల దర్శనాలు, మొక్కుల సమర్పణ ఉంటుంది. అనంతరం తిరిగి ముసలమ్మ తల్లి వనప్రవేశంతో 3 రోజుల మహాజాతర ఘట్టం ముగుస్తుంది. Kalau